నేను రవిశంకర్ వెళ్ళ టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం భారత్ చైనాల మధ్య మరోసారి వివాదంగా మారింది. తాము చెప్పినట్టే దలైలామా వారసుడి ఎంపిక జరగాలని చైనా పట్టుబడుతోంది. నెక్స్ట్ దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తదుపరి దలైలామాను నిర్ణయించుకునే అధికారం ప్రస్తుత దలైలామాకే ఉంటుందని భారత్ వాదిస్తోంది. ఇంతకీ దలైలామా వ్యవహారంలో భారత్ చైనాల మధ్య వివాదం ఎందుకు? కొత్త దలైలామా ఎంపిక ఎవరి చేతుల్లో ఉంటుంది? దలైలామా అంటే చైనాకు ఎందుకు కోపం? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలపై క్లారిటీ ఇచ్చేందుకు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. దలైలామా వ్యవహారంలో భారత్ చైనాల మధ్య వివాదం మళ్ళీ స్టార్ట్ అయింది. 1962లో చైనా భారత్ యుద్ధంలా మరో యుద్ధం జరగవచ్చని తెలుస్తోంది. దలైలామా విషయంలో భారత్ చైనాల మధ్య మరో యుద్ధం తప్పకపోవచ్చా అంటే ఏం చెప్తారు? 1959లో అంటే ఇప్పుడు 14వ దళాయిలామాగా, అంటే ఇప్పుడు ధర్మశాలలో ఉన్న దళాయిలామాగా చెప్పుకునే ఆయన 1959లో నెహ్రూ భారత ప్రధాని, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ ఉన్న టైంలో భారతదేశంలో ప్రవేశించారు 1959. దానివల్ల అప్పటి కమ్యూనిస్టు చైనా చాలా కక్ష కట్టి భారత్పై 1962లో పగ తీర్చుకుంది. చాలా పెద్ద యుద్ధం. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యుద్ధంలో ఇండియాకి సెట్ బ్యాక్, అంటే ఒక రకంగా ఓటమే అని చెప్పాలి. ఎందుకంటే చాలా భూభాగం చైనా ఆధీనంలో ఉండిపోయింది. కానీ నెహ్రూ వెనక్కి తగ్గలేదు. నెహ్రూ దలైలామాని వెనక్కి పంపలేదు. దలైలామా విషయంలో ఆయనకి పునరావాసం కల్పించారు, రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చారు, ధర్మశాలలో ఆయన ఉండడానికి అన్ని వసతులు కల్పించారు. టిబెటన్ యొక్క ఎగ్జైల్ గవర్నమెంట్, అంటే అజ్ఞాత ప్రభుత్వం ధర్మశాలలో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పెట్టడానికి నెహ్రూ ఎంతో తోడ్పాటు చేశారు. అంటే చైనా మన మీద దాడి చేసి కొంత భూభాగాన్ని లాక్కున్నా కానీ భారతదేశం బుద్ధుడికి పుట్టినిల్లైన భారతదేశం దలైలామాని, బుద్ధిజాన్ని రక్షించడానికి ఏ మాత్రం వెనక తగ్గలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ దలైలామాకి ప్రస్తుత 14వ దలైలామాకి 90వ ఏటలో ప్రవేశించారు, అంటే వృద్ధుడయ్యారు. తదనంతరం దలైలామాని ఎవరు సెలెక్ట్ చేస్తారు అనే మీద పెద్దటి వివాదం నడుస్తుంది. ఆ వివాదానికి ఇప్పుడు దలైలామా ఏం చెప్పారంటే, 14వ దలైలామా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గార్డెన్ ఫోండ్రెంగ్ ట్రస్ట్ అనేది సెలక్షన్ చేస్తుంది. అంటే బుద్ధులు బయట టిబెట్లో ఉండే ప్రజలు, టిబెట్ బయట వివిధ దేశాల్లో నివసిస్తున్న 150,000 మంది నుంచి 3 లక్షల మంది టిబెటన్ బుద్ధిస్టులే తర్వాత దలైలామాని సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన కుండబద్దలు కొట్టేశాడు. అంటే ఇప్పుడు చైనా ఏమంటుంది, కమ్యూనిస్ట్ చైనా లేదు, మేమే సెలెక్ట్ చేయవలసి వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మేమే సెలెక్ట్ చేస్తాం, అది ప్రభుత్వ అనుమతి లేకుండా. ఎందుకంటే కింగ్ అనే ఒక డైనాసిటీ ఉండేది, ఒక రాజవంశం. ఆ రాజవంశం పెట్టిన సాంప్రదాయం ప్రకారం గవర్నమెంట్ ఒప్పుకోవాలి. అది 1792 నుంచి ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం దలైలామాని సెలెక్ట్ చేసే పవర్ నీకు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా చైనా ప్రభుత్వాన్ని చైనా చెప్తుంది. భారత ప్రభుత్వం ఏమంటుంది, ఈరోజు కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి ప్రతిస్పందించారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతిస్పందించి ఏమంటున్నారంటే, ఇలా తర్వాత దలైలామాని సెలెక్ట్ చేసుకునే పూర్తి అధికారం ప్రస్తుత దలైలామాదే. ఈ విషయంలో చైనా ప్రభుత్వానికి ఎవరు జోక్యం చేసుకునే వెసులుబాటు లేదు అని కుండబద్దలు కొట్టేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా చెప్పేసింది తర్వాత దలైలామా అని. ప్రపంచ దేశాలు చెప్పేసినాయి, అందరూ చెప్పేశారు. కానీ చైనా ఒప్పుకోవడం లేదు. అంటే ఏంటి, చైనా తర్వాత దలైలామా ఎక్కడ సెలెక్ట్ అవుతారు అంటే మళ్ళీ ధర్మశాలలో ఉన్న అజ్ఞాత ప్రభుత్వం ఆధీనంలోనే, బౌద్ధుల ట్రస్ట్ ఆధీనంలోనే. ఎందుకంటే ఆ ట్రస్ట్ ఇప్పుడు బయట ఉంది, టిబెటన్ ప్రభుత్వం బయట, భారత్లో ఈ ట్రస్ట్ ఎక్కువ వ్యవహారాలన్నీ భారత్లో నడుస్తాయి. కాబట్టి భారతదేశమే ఈ తర్వాత దలైలామాని సెలక్షన్ ప్రాసెస్లో ఎక్కువ ఉండబోతుంది. కానీ ప్రభుత్వం మత విషయాల్లో కలగజేసుకోకూడదు, మన దేశంలోనే కలగజేసుకోకూడదు, పక్క దేశంలో అసలు కలగజేసుకోకూడదు ఈ బుద్ధిస్ట్ వ్యవహారాలని. కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ మత వ్యవహారాల్లో వెళ్ళదు. భారత ప్రభుత్వం కూడా అతిథి దేవోభవ అనే భారత సంస్కృతిలోని మూలం నుండి, భారత సంస్కృతానికి అద్భుతమైన మూలమైన బుద్ధిజానికి మూలమైన టిబెట్ దేశానికి రక్షణకి పునరావాసం కల్పిస్తుంది. యుద్ధాలు చేసైనా ఈవెన్ నెహ్రూయే వెనక్కి తగ్గలే. కాబట్టి మీరు అడిగినట్టే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మోడీ అసలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఆయనే చెప్తారు, భారత సంస్కృతికి నేను వారసుని, భారత సంస్కృతిని నేను రక్షిస్తా, భారత సంస్కృతికి పూర్తిగా మొత్తం బ్రహ్మచర్యంతో పాటు అక్కడ తన జీవితాన్ని అర్పిస్తున్నది మోడీ అండి. మోడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దలైలామా రక్షణకి నెహ్రూయే దిగినప్పుడు ఈయనంత ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంటే 1962 యుద్ధం లాగా చైనా ఇంకో యుద్ధానికి వస్తే, ఇప్పుడు 2025 భారత్, 2017లో డోక్లాం క్రైసిస్ జరిగినప్పుడు ఇదే మోడీ ప్రధానిగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో చైనా వెనక్కి వెళ్ళేదాకా ఈయన తగ్గలే.
తర్వాత 2020లో గాల్వాన్ వ్యాలీ, ఇప్పుడు లడఖ్లో జరిగితే వివాదం జరిగితే 70-80 మంది సైనికులు మనవాళ్ళు చనిపోతే అటేపున ఒక 500-600 మందిని సైన్యాన్ని చంపేదాకా మన భారతదేశం వెనకరాలే. కల్నల్ సంతోష్ కుమార్ మనకు తెలుసు ఎంత వీరుళ్ళ ఆయన పోరాడు. తెలంగాణ వ్యక్తి కూడా ఎంత వీరుళ్ళ. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగలి ఇంచు కూడా. చైనా వెనక్కి వెళ్ళింది, జీ జిన్పింగ్ వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు దలైలామా వ్యవహారం 1959 నుంచి ప్రతి భారత ప్రధాని కూడా దలైలామా వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా నెహ్రూ ఫాలో అవుతారు. కాబట్టి దలైలామాకి భారతదేశం పూర్తి మద్దతు ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం చైనాకి లేదు అని కుండబద్దలు కొట్టారు. అంటే చైనా నువ్వు దూరంగా ఉండు, అతిగా చేసి దలైలామా వ్యవహారాల్లో బుద్ధిస్ట్ వ్యవహారాల్లో తలదూస్తే మేము దేనికైనా సిద్ధమని భారత హెచ్చరించినట్టే ఇది. చైనా ఇప్పుడు తలపట్టుకుని కూర్చుంది. చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే దలైలామాని ఒప్పుకునే ప్రసక్తి లేదు. కాబట్టి భారత వివాదం వస్తుంది. 1962 యుద్ధ వాతావరణం మళ్ళా 2025లో దలైలామా కోసం కొత్త దలైలామా ఎంపిక ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఆల్రెడీ వాళ్ళకి ఒకటి ఉంటుంది, గోల్డెన్ ఐలాండ్ అనే ఒక సిద్ధాంతం ప్రకారం. కాబట్టి చైనాలో ఉన్న టిబెట్ వ్యవహారాల్లో భారతం జోక్యం చేసుకుంటుందా ఈ దలైలామా ద్వారా అనేది చైనాకు అనుమానం. అందుకే అది మనల్ని అటాక్ చేసింది 1962లో. యాక్చువల్ ఇదే రీజను. ఇప్పుడు 2025లో అది కూడా మోడీ భారత ప్రధానిగా ఉన్నప్పుడు, జాతీయవాద ప్రభుత్వం బీజేపీ ఉన్నప్పుడు నెహ్రూయే వెనక్కి తగ్గలేదు. కాబట్టి మోడీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరు. కాబట్టి చైనా యుద్ధానికి వస్తానంటే అంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చైనా యుద్ధానికి వస్తుందా అంటే అది కమ్యూనిస్ట్ చైనా. తన యొక్క ప్రాదేశిక భద్రతకి ఏదైనా తేడా వస్తే అది చైనా క్షమించదు. రెండో విషయం ఏంటంటే అది రాకపోనే క్షమించదు. ఏదో ఒక వంకపెట్టి లాగేసుకోవడమే కమ్యూనిస్ట్ మైండ్ సెట్, డ్రాగన్ మైండ్ సెట్. అది 1960 అది ఏర్పడిన 1949 నుంచి అంటే చైనాకి సరిహద్దుగా దేశాలుగా ఉన్న 18 దేశాలతో కూడా దానికి వివాదం ఉందండి. ఇంక్లూడ్ రష్యాతో కూడా వివాదం ఉంది. ఈవెన్ సముద్ర సరిహద్దు ఉన్న జపాన్, సౌత్ కొరియా అన్ని దేశాలతో వివాదం ఉంది. కమ్యూనిస్ట్ చైనా అంటే ప్రపంచాన్నంతా ఆక్యుపై చేసి ప్రపంచంలో పెద్ద రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడమే. ఇప్పుడు తైవాన్తో గొడవ, జపాన్తో గొడవ, ఫిలిప్పైన్స్తో గొడవ, సౌత్ ఈస్ట్ ఏషియన్స్తో గొడవ, ఇండియా, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో గొడవ, అక్కడ సైబీరియా అక్కడ గొడవ, మంగోలియాతో గొడవ, 18 దేశాలతో సరిహద్దులు గొడవ ఉంది. కాబట్టి ఆ కమ్యూనిస్ట్ చైనా వివాదం ఉన్నా లేకపోయినా ఏదోలాగా లాగేసుకోవడం అనమాట. సో ఇది అందువల్ల ఈ దలైలామా వ్యవహారం పెట్టి మళ్ళా బూచిగా చూపి ఈ వ్యవహారాన్ని మళ్ళీ యుద్ధానికి ఉపయోగించుకుంటుంది. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. కాబట్టి 2025లో భారత చైనాల యుద్ధం మళ్ళీ వస్తుందంటే అది చైనా మీద ఆధారపడదు. కానీ చైనా వస్తే మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లో 2017 డోక్లాం, 2020 ఇది మనకి గాల్వాన్ వ్యాలీలో జరిగినట్టు ఎందుకైతే వెనక తగ్గలేదో అసలు ఈ విషయంలో జోక్యం రాదు. అది ఎప్పుడు కూడా ఒక అసహజమైన విషయం ఏంటంటే ఒక కేంద్ర మంత్రి వ్యవహారం మీద ప్రతిస్పందించి వెంటనే స్టేట్మెంట్ ఇచ్చి చైనా నువ్వు దూరంగా ఉండు, దలైలామా వ్యవహారం దలైలామాకు వదిలే, బుద్ధిస్ట్ వ్యవహారాలు బుద్ధిస్ట్కి వదిలే, టిబెటన్ వ్యవహారాలు నువ్వు తలదూర్చుకో. మత వ్యవహారాల్లో కమ్యూనిస్ట్ చైనాకి భారత్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినట్టే. మోడీ కూడా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. మోడీ స్టేట్మెంట్లో కూడా సహనానికి ప్రతిరూపం, ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ నాన్ వైలెన్స్, ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది పేషెన్స్, ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది పెర్సివరెన్స్ అనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చి మోడీ ఆయనకి విషెస్ చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే దలైలామాను ప్రొటెక్ట్ చేయడానికి, అజ్ఞాత ప్రభుత్వాన్ని, టిబెట్ని రక్షించడానికి, బుద్ధుడు పుట్టిన బుద్ధిజాన్ని రక్షించడానికి, భారత సంస్కృతికి మూలమైన బుద్ధిజాన్ని రక్షించడానికి భారతదేశం ఈరోజు సంసిద్ధమైంది. ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. యుద్ధానికి చైనా వస్తే రెడీ అని మనం హెచ్చరించినట్టేనండి. 1959లో భారత్కు శరణార్థిగా వచ్చారు దలైలామా. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆశ్రయం ఇవ్వడం